ఎక్కడ విమర్శించాడు. వాళ్ళంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు అన్న తర్వాత మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. విలన్గా పెట్టి ఒక చెడ్డ రాజకీయ నాయకుడు ఉన్నాడని చెప్పి మామూలుగా ఇలాంటి నాయకులు ఉంటారని చూపిస్తే మీ నాయకులు ఏదో విలన్లు అయినట్టు, మీ నాయకులు విలన్ అని మీరే ఒప్పుకున్నట్లు ఆయనతో ఎందుకు పోల్చుకొని కంపేర్ చేసుకొని మా నాయకుడిని అన్నారు అని అంటున్నారు. నాకు అర్థం కాలేదు. చాలా సినిమాలో పోలీసుల్ని లంచం తీసుకున్నట్టు చూపించారు, కానీ ఏ పోలీసు వచ్చి అడగలేదే మా పోలీసులను ఎందుకు ఇలా చూపిస్తున్నారని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేం కరెక్ట్ అని. అలాగే మీ నాయకులు కరెక్ట్ అనుకున్నప్పుడు ఈ ప్రకాష్ రాజ్ అదే రానాబాబు అనే క్యారెక్టర్ని కంపేర్ చేసుకుంటూ మా నాయకుడిని అన్నారు మీరే ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, అది తప్పు. తెలంగాణని ఈ సినిమాలో ఎక్కడ విమర్శించలేదు. అది కాక ఎక్కడ ఉంది ఉద్యమంలోని మన రాష్ట్రాన్ని సాధించాలి లేదా మనం ఏదైనా సాధించాలి అంటే ఎక్కడ ఉంది వెళ్ళి వేరే వాళ్ళ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి సాధించాలని ఎక్కడ ఉంది? ఏ ఉద్యమంలో చెప్పలేదు. చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. గాంధీ కూడా ఉద్యమంలోంచే నాయకుడు అయ్యాడు. అందుకే ఉద్యమంలోంచి నాయకుడు అవుతాడని డైలాగ్ పెట్టాడు. మరి గాంధీ ఫ్యాన్స్ ఎందుకు రాలేదు? ఉద్యమంలో నిజాయితీ ఉంటే అది ఆ ఉద్యమం ఏదైనా నిలబడుతుంది. ఉద్యమంలో నిజాయితీ లేకపోతే ఇలాగే కంపేర్ చేసుకుంటూ కావాలని వాళ్ళు కంపేర్ చేసుకుని మా నాయకుడిని అన్నారని సినిమా ఆపడం, ఇది కేవలం డబ్బు కోసం చేస్తుంది. వాళ్ళకి ఏదో డబ్బు కావాలి, దానికోసం ఏదో ఇలా చేస్తే డబ్బులైనా వస్తాయి, ఇలా నడిపించుకుందని చెప్పి ప్రజలు రెచ్చగొట్టడం తప్ప తెలంగాణ ప్రజలంటే నాకు ఇష్టమే. ఎందుకంటే నేను ఎప్పుడు విడివిడిగా